హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి మీటర్ అనేది రీడింగ్ అవుతలేదు, స్పీడ్ అనేది చూపిస్తలేదు అనే ప్రాబ్లం ఉన్నట్లుగా అయితే మీ హోండా యాక్టివ్ కావచ్చు, జూపిటర్ కావచ్చు, స్ప్లెండర్ ప్లస్ కావచ్చు, పల్సర్ కావచ్చు, ಯಾವುದೇ బైక్ కావచ్చు, అలాంటప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది వీల్ దగ్గర వార్మర్ అనేది రొటేట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఈ కేబుల్ అనేది తీసినట్లయితే ఈ స్టీల్ది వైర్ ఉంటుంది. ఈ స్టీల్ వైర్ కట్ అయినట్లయితే మీరు కేబుల్ అనేది చేంజ్ చేసుకోవాలి. కేబుల్ చేంజ్ చేసే మొదలుగా మీరు వీల్ రొటేట్ చేసినట్లయితే ఇది లోగా ఉండేటువంటి వార్మర్ అనేది రొటేట్ అవుతుందన్నమాట. వార్మర్ అనేది రొటేట్ కాకుంటే మీరు వార్మర్ అనేది కొత్తది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను. వార్మర్ ఇది రొటేట్ అవుతుందా లేదనేది వీల్ రొటేట్ చేసినట్లయితే అది రొటేట్ కావాలి. రొటేట్ కాకుంటే మీరు వార్మర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ಯಾವುದೇ బైక్ కావచ్చు, ఇలానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేబుల్ అనేది పోయినట్లయితే ఇక్కడ కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక ఇంచు 2 ఇంచులకి కట్ అయిపోయింది అనమాట. కేబుల్ అనేది 1 ఇంచు 2 ఇంచులకి కట్ అయిపోయింది. ఎక్కువగా 90% కేబుల్ అనేది ఇక్కడే కట్ అయి ఉంటుంది. ఎందుకంటే అంశంలో పోయినట్లుగా ఈ కేబుల్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమని 90% ప్రాబ్లం అనేది ఇక్కడే ఉంటుంది. ఈ వార్మర్ రొటేట్ అవుతుంది, కేబుల్ బాగానే ఉంది. అయితే మా మీటర్ అనేది రొటేట్ అవుతా లేదు, మా మీటర్ అనేది రీడింగ్ లేదు, స్పీడ్ చూపిస్తలేదు అనుకున్నట్లుగా అయితే మీరు అప్పుడు ఈ మాస్క్ అనేది తీయాల్సి ఉంటుంది. ఈ మాస్క్ అనేది తీసి ఈ మీటర్ అనేది విప్పి మీటర్ రిపేర్ చేసే షాప్లో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మీటర్ని రిపేర్ చేసి ఇస్తారనమాట. సో ఈ విధంగా సింపుల్గా అనేది మనము ఇచ్చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.